అంటే ఎంతోమంది జ్యోతిష్యులు చూసాం కానీ ఇట్లా జ్యోతిష్య వంశానికి చెందిన వాళ్ళని ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. సో సార్ నాకు ఈ బేసిక్ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అసలు జ్యోతిష్యం శాస్త్రమా నమ్మకమా? జ్యోతిష్యం నమ్మదగిన శాస్త్రం. అబ్బాబాబా! దీనికి ఓకే. ఆరిజిన్ ఉంది. ఆ! గ్రహాలు అన్నీ ఉన్నాయి కదా! విశ్వం చూస్తున్నారు కదా! అవును. సూర్యుడు, చంద్రుడు, కుజుడు గ్రహాలు ఉన్నాయి. అవును. వాటి ఫిజికల్ స్టేటస్, ఫిజికల్ కండిషన్ అంటే సైజ్ ఎంత, వెయిట్ ఎంత, ఎక్కడున్నాయి హ్మ్. అవన్నీ చెప్పేది యాస్ట్రాలజీ. ఓకే. యాస్ట్రాలజీ. ఓకే. వాటి గురించి ఇక్కడ ఉంటే ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రానమీ. హ్మ్. వాటి ఓకే. గ్రహగతులు, స్థితిగతుల గురించి చెప్పేది యాస్ట్రానమీ. అవును. దాని నుంచి ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రాలజీ. ఓహ్! ఇప్పుడు ఈ లైట్ ఉంది. ఈ లైట్ సూర్యుడు అనుకోండి. ఇది ఎన్ని వాట్స్ లైటు? ఓహ్! 100. దీన్ని మనకు ఎంత కాంతి కావాలంటే ఎన్ని వాట్స్ లైట్ పెట్టుకోవాలి? హ్మ్. వెలుగు కావాలంటే లైట్ పెట్టుకోవాలి. ఆ లైట్ కారకుడు సూర్యుడు. హ్మ్. మనకి ఎంత లైట్ కావాలి? దాని నుంచి ఎంత లైట్ రావాలి? హ్మ్. అది దాని నుంచి వచ్చే సారం. ఓకే. ఓహో! దాని యాస్ట్రానమీ ప్రభావం ఏంటి? యాస్ట్రానమీ ఈజ్ ఫ్రూట్. యాస్ట్రాలజీ ఇట్స్ జ్యూస్. అచ్చచ్చా! ఓకే. యాస్ట్రానమీ చెప్పారు. ఒక పండు అయితే ఆ పండులోని రసమే హ్మ్. యాస్ట్రాలజీ. రైట్. అంత ఖచ్చితంగా చెప్తున్నారు గదా! మరెందుకు జ్యోతిష్యుడిని బట్టి ఫలితాలు మారుతున్నాయి? కొన్ని ఫలించట్లేదు. మీరు చెప్తేనే ఎందుకు ఫలిస్తున్నాయి? జ్యోతిష్యంలో ఫస్ట్ చేసేది ప్రభావం చూపించేది అవును. 360 డిగ్రీలు. హ్మ్. వాటిపైన 27 నక్షత్రాలు ఉన్నాయి. ఓకే. స్టార్స్. హ్మ్. నెబ్యులాలో చాలా ఉన్నాయి. హ్మ్. పాలపొంత అంటారు. అవును. అందులో రకరకాల సమూహాలు ఉన్నాయి. మన భూమి మీద ప్రభావం చూపించేది సౌర కుటుంబం. ఓకే. ఈ సౌర కుటుంబం మన పై మీద మన ఋషులు అబ్జర్వ్ చేసింది 27 స్టార్స్, హ్మ్. నక్షత్రాలు. అభిజిత్తో కలిపి 28. హ్మ్. అవన్నీ 108 డిగ్రీల్లో తిరుగుతుంటాయి. 108 డిగ్రీల్లో వాటి ప్రభావం ఉంటుంది. అవన్నీ వచ్చి 9 గ్రహాల మీద వాటిని ప్రభావం చూపిస్తాయి. ఓకే. 360 ఇంటూ 108 ఇంటూ 9 ప్లానెట్స్. హ్మ్. ఈ 9 గ్రహాలు కూడా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ చూసుకుంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 వస్తది. ఇవన్నీ సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తే 1,14,600 ఆడ్ కాంబినేషన్స్ వస్తాయి. ఈ ఆహా! కాంబినేషన్‌లు ఎవరు కరెక్ట్ పట్టుకున్నారో వాళ్ళది ఫలిస్తారు. ఆహా! జ్యోతిష శాస్త్రంలో మహర్షులు రాసిన శ్లోకాలన్నీ కలిపి 20 లక్షల శ్లోకాలు. జ్యోతిష అన్ని శాస్త్రం మీద. పుస్తకాల్లో కలిపి ఆ! రకరకాల మహర్షులందరూ కలిపి హ్మ్. ఏ యాంగిల్ ఏమున్నది, ఏ డిగ్రీలో ఏమున్నది తెలుసుకుని దానికి ఒక శ్లోకం రాస్తే 20 లక్షల శ్లోకాలు జ్యోతిష్యంలో ఉండేవి. హ్మ్. అవి కాలక్రమేణా నశించి చివరికి 2000 శ్లోకాలకు వచ్చినాయి. ఓకే. కొంతమంది కొన్ని ప్రాక్టీస్ చేశారు. కొంతమంది కొన్ని ప్రాక్టీస్ చేశారు. హ్మ్. ఇప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది పరాశర జ్యోతిష్యం. అచ్చా! పరాశర జ్యోతిష్యం అందరూ చేస్తారు. ఓకే. దానికి కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్ వచ్చి కేపీ. హ్మ్. దానికి ఇంకా రకరకాల ఎక్స్టెండెడ్ వెర్షన్స్ వస్తున్నాయి. హ్మ్. ఇవన్నీ ఒక్కొక్కరు చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ కాంబినేషన్‌లో ఎవరు కరెక్ట్ కాంబినేషన్ పెట్టుకున్నారో వారు దాని ప్రకారం చెప్తారు. అయితే ఈ గ్రంథాలన్నీ ఇదివరకు సంస్కృతంలో రాశారు. అప్పుడు హ్మ్. సంస్కృతం అనేది దేవభాష, రాజభాష. హ్మ్. అవన్నీ అందులోనే ఉండేయన్నమాట. ఆ సంస్కృతంలో ఒకే మాటకి 4, 5 అర్థాలుంటాయి. హ్మ్. అప్పుడు వారు వారు ఏ రకంగా అర్థం చేసుకున్నారు అనేది చెప్పి ఎదుటి వాళ్ళకి చెప్తారు. ఓకే. వారికి తెలిసిన అర్థం ఒకటి ఉండొచ్చు. కానీ వారికి తెలియంది కూడా ఇంకోటి ఉండొచ్చు. హ్మ్. సో, ఏది కరెక్టో దాన్ని పట్టుకొని చెప్తే అప్పుడు వారికి చెప్పింది ఫలిస్తుంది. దానికి దైవానుగ్రహం ఉండాలి. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు నవగ్రహాల్లో భూమి గూడా ఒకటా? భూమి వేరా? భూమి కూడా నవగ్రహాల్లో ఒకటే. ఆ! భూమికి కూడా అతిదేవతలున్నారు. ఆ! మనం భూమి మీద ఉన్నాం కనుక మిగతా గ్రహాల ప్రభావం మన మీద పడుతుంది. ఓకే. ఎలాగైతే మనం ఇండియాలో ఉన్నాం. మన పక్క దేశాలున్నాయి. హ్మ్. వాటి ప్రభావం మన మీద పడుతుంది. ఓకే. ఇండియా ప్రభావం ఇండియా మీద లేదేంటి అని అడిగితే ఎట్లా చెప్తారు? హ్మ్. హ్మ్. అట్లాగే మనం మార్స్‌లో ఉన్నాం అనుకోండి. హ్మ్. అక్కడ ఇతర గ్రహాల ప్రభావం అంటే పడుతుంది. భూగ్రహం ప్రభావం గూడా మన మీద ఉంటదా? ఉంటుంది. ఆ! భూమి ప్రభావం ఉంటుంది. హ్మ్. దాని ప్రకారం ఉంటుంది. ఇతర గ్రహాల మీద కూడా జీవరాశి ఉండొచ్చు. ఓకే. మనకున్న ఈ ఎన్విరాన్మెంట్ ప్రకారం, ఈ ఈ లిమిటెడ్ గ్యాసులు, నాలెడ్జ్ ఆక్సిజన్ ప్రకారం ప్రకారం. ఆ! మనకుంది. ఆ! అక్కడ మనకు కనిపించినవి ఉండొచ్చు. ఓకే. మన కంటికి కనిపించే సూక్ష్మజీవులే బోలెడున్నాయి. హ్మ్. అవును. మైక్రోస్కోప్ వచ్చే వరకు ఎవరికీ తెలీదు. తెలీదు. అవును. మరి మనకు కనిపించిందంతా లేదనుకుంటే ఎట్లా? వెరీ నైస్. అక్కడ ఆ! వేరే సిస్టము, వేరే సెటప్, వేరే కండిషన్స్ భగవంతుడు పెట్టుంటాడు. దాన్ని ఇంకా తెలుసుకునే ప్రజ్ఞ మానవుడికి ఇంకా రాలేదు. హ్మ్. అందుకోసం అలా. రైట్ సార్. ఇంకొక బేసిక్ ప్రశ్న సార్. ఈ మధ్య అన్ని కులాల వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు. రెడ్లు, రావులు అందరూ
ఆస్ట్రాలజీ చెప్పేస్తున్నారు. ఉం. అంటే ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు అనే ఏమైనా నియమాలు ఉన్నాయా? దీనికి ఏమి నియమాలు లేవు. ఆ, పురాతన కాలంలో ఏంటంటే 10 వృత్తులు ఉన్నాయి. అవి ఎక్కువ మంది తీసుకున్నారన్న. ఉం, రాజ విద్యలు, దేవ విద్యలు ఇందాక ఉం, చెప్పినట్టు. ఉం, అస్త్రీ శస్త్రి, యజ్ఞి యాగి, ఉం, వేది వైద్యి, ఉం, సంగీతి సాహిత్య, ఉం, జ్యోతిషి పూజారి, అర్చక. ఉం. ఈ 10 విద్యలు దేవ విద్యలు, రాజ విద్యలు ఓకే. పురాతనలు. అప్పుడు అస్త్రీ శస్త్రి, అస్త్రాలు శస్త్రాలు రాజులు తీసుకున్నారు, అవును. రాజ్యాలు పాలించారు, రాజ్యాలు కొంతమంది నాశనం అయిపోయారు. తర్వాత యజ్ఞాలు యాగాలు చేయించేవారు, తర్వాత వేదం చెప్పేవారు, వైద్యం చేయించేవారు, తర్వాత సంగీతం కొంతమంది, సాహిత్యం కొంతమంది, తర్వాత వచ్చేసరికి జ్యోతిష్యం, ఇవన్నీ తర్వాత పూజారి. జ్యోతిష్యం అనేది ఈ అందరూ 10 విద్యల్లో ఎవరు ఏ దేనికి వస్తారని చెప్పేది జ్యోతిష్యం. ఓకే. ఆ జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం చేయించే పూజలు చేసేవారు పూజారులు. ఉం, సో ఆ రోజుల్లో చాలామంది ప్రజానీకానికి భుక్తికి ముక్తికి ప్రాబ్లం లేదు. అవును. అందరూ వ్యవసాయం చేసుకునేవారు, చక్కగా అందరికి సమృద్ధిగా ఉండేవి. అవి మనకెందుకురా అనే ధ్యాసలో కొంతమంది తెలుసుకోలేరు, దాని గురించి ప్రయత్నించలేదు. ఉం, కానీ ప్రయత్నించిన వారందరికైనా వస్తుంది అది. ఆ, జ్యోతిష్యం రావాలంటే కొన్ని గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. ఓకే. ఆ కాంబినేషన్ ప్రకారం ఎవరికైనా వచ్చేస్తుంది జ్యోతిష్యం. ఉహుం. అట్లా అది దానిలో ప్రవేశం ఎంతవరకు ఉంటుంది, ఆ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టి మనం చేసుకుంటాం. ఓకే. ఓకే. కానీ ఫలితం చెప్పాలి. ఫలితం చెప్పాలంటే మాత్రం దైవానుగ్రహం ఉండాలి. ఓహో. దానికి అనుకూలించే గ్రహాల పరిస్థితి కూడా ఉంటుంది. ఉం, దాని ప్రకారం వారు చెప్పినవి ఫలిస్తూ ఉంటాయి. రైట్. అట్లా ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే. భగవంతుడి దృష్టిలో ఏ భేదం లేదు. ఆహా. ఈ కులాలు మతాలని ఇప్పుడు వచ్చినాయి. ఇంకొక విషయం చెప్తాను మీకు. జ్యోతిష్యం చెప్పేది అన్ని విషయాలు జ్యోతిష్యంలో తెలుస్తాయి. కానీ జ్యోతిష్యం చెప్పలేని ఒకే ఒక్క విషయం ఉంది. అదేంటో తెలుసా? మరణమా? మీరు ఒక చార్ట్ నాకు ఇస్తే అది ఆడో మగో నేను చెప్పలేను. ఆహా. జ్యోతిష్యం చూసేవాళ్ళంతా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. అవును. మీరు నాకు ఇది ఇచ్చి వీళ్ళు ఆడా మగా చెప్పండి అంటే ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు. అవునా? లేదు. దానికి కారణం దేవుడి దృష్టిలో అసలు ఆడా మగా భేదమే లేదు. ఆ, ఇంకా కుల మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓకే. ఓకే. ఇదివరకంటే కులాలంటే వృత్తుల దగ్గర మరి నుంచి చాలా వచ్చినాయి. మంది జ్యోతిష్యులు మీకు ఆడపిల్ల పుడుతుంది పో, మీకు మగపిల్లాడు పుడతాడు పో అని చెప్తారుగా, చెప్తారు అలా చెప్పొచ్చా? చెప్తారు పుట్టది చెప్పొచ్చు. ఆ, కానీ ఈ చాటి ప్రకారం ఇది ఆడా మగా అని చెప్పలేరు. ఆ, పుట్టేప్పుడు చెప్పొచ్చు, ఈ కాంబినేషన్ ఉంది కనుక చెప్పొచ్చు. అచ్చా. మీరు ఒకటి టెస్ట్ చేయడానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆడా మగా చెప్పమని అడగండి, ఎవరు చెప్పలేరు. ఆహా. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో తేడా లేదు. ఇంకా కుల ఓకే. మతాల తేడాలు ఎక్కడ ఉన్నాయి? ఆ, ఇప్పుడు అందరూ ప్రయత్నం ద్వారా అన్ని తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే. అందరూ స్టార్టింగ్ నుంచి బయలుదేరారు కదా. అవును. వాల్మీకి ఎక్కడి నుంచి బయలుదేరాడు? మహర్షి అవును. అయ్యాడు. మహర్షి. విశ్వామిత్రుడు క్షాత్రం నుంచి బ్రాహ్మణ్యానికి వెళ్ళాడు. అవును. అవును. ప్రయత్నం మీదే పనులు సిద్ధిస్తాయి కనుక లేదు. ఉం, ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఉం, దేశకాల మాన పరిస్థితులను బట్టి అందరూ నేర్చుకోవచ్చు, అందరికీ వస్తుంది. అంతేగాని ఇది కొందరికే వస్తుంది, కొన్ని కులాల వారే చేయాలనేది ఏమీ లేదు.